గచ్చిబౌలి స్టేడియం వేదికగా రేపు సాయంత్రం 5 గంటలకి ఆ దేవదేవుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కళ్యాణోత్సవానికి ఇప్పటికే స్టేడియంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మహాఘట్టాన్ని తిలకించి శ్రీవారి కృపకు పాత్రులు కావాలని, భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి భక్తి పారవస్యాన్ని పొందాలని నిర్వాహకులు సవినయంగా ఆహ్వానం పలుకుతున్నారు. దేవస్థానం దివ్య ఆశీస్సులతో ఈ శుభకార్యం కనుల పండుగగా నిర్వహించబడుతోంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా రేపు సాయంత్రం 5 గంటలకి ఆ దేవదేవుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరగబోతోంది. కళ్యాణోత్సవానికి ఇప్పటికే స్టేడియంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మహాఘట్టాన్ని కలిసి హైదరాబాద్కి వేయించేయబోతున్నారు. మహాగ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మారల వంశీకృష్ణ చొరవ సారథ్యంలో గచ్చిబౌలి స్టేడియం ఆవరణలో విశాలమైన ప్రాంగణంలో శ్రీ శ్రీనివాసుడు దివ్య కళ్యాణ మహోత్సవం జరగడానికి ఏర్పాట్లు పూర్తవబోతున్నాయి. గోవింద గోవింద నామస్మరణ మధ్య స్వామివారి దివ్య కళ్యాణం కనుల పండుగగా జరగడానికి సమయం ఆసన్నమైంది. స్వామివారి కళ్యాణానికి గచ్చిబౌలి స్టేడియం ఆవరణలో విశాలమైన పచ్చిక బయలులో కళ్యాణ వేదిక ఏర్పాటైంది. వేదిక పైన శ్రీవారి నమూనా ఆలయాలు సిద్ధమయ్యాయి. 120 అడుగుల పొడవు, 68 అడుగుల వెడల్పులో శ్రీ శ్రీనివాసుడి కళ్యాణ వేదిక, 6 అడుగుల ఎత్తులో నిర్మించిన వేదిక పైన నిర్మితమైన నమూనా ఆలయంలో శ్రీ శ్రీనివాసుడి కళ్యాణం వైభవపేతంగా జరగబోతోంది. శ్రీ శ్రీనివాసుడి కళ్యాణ వేదికకు
మహాగ్రూప్స్ అధినేత మారల వంశీకృష్ణ సంకల్పంతో కనుల పండుగగా నిర్వహించబడుతోంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా రేపు సాయంత్రం 5 గంటలకి ఆ దేవదేవుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరగబోతోంది. కళ్యాణోత్సవానికి ఇప్పటికే స్టేడియంలో అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మహాఘట్టాన్ని తిలకించి శ్రీవారి కృపకు పాత్రులు కావాలని, భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి భక్తి పారవస్యాన్ని పొందాలని నిర్వాహకులు సవినయంగా ఆహ్వానం
విగ్రహాలతో కళ్యాణ మహోత్సవం చాలా గ్రాండ్గా జరగబోతోంది. టీటీడీ యొక్క సహకారంతో మహాగ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించబోతోంది ఈ కార్యక్రమం. వేలాది మంది భక్తులు పాల్గొనేలా సకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. కళ్ళు చెదిరేలా ముస్తాబోతున్న కళ్యాణ వేదిక ప్రాంగణం అద్భుతపరుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్, మెగాస్టార్ చిరంజీవితో సహా తెలుగు రాష్ట్రాల నేతలు, ప్రముఖులు ఆహ్వానాలందాయి. వారందరూ కూడా విచ్చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి. ఈ నెల 26న అంటే రేపు మహాగ్రూప్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరగబోతోంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో శ్రీనివాస కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. గచ్చిబౌలి స్టేడియానికి టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, అలాగే నర్సిరెడ్డి గారు, బోడే ప్రసాద్ గారు అందరూ కూడా హాజరయ్యారు. గచ్చిబౌలి స్టేడియంలో మొత్తానికి దగ్గరుండి టీటీడీ సభ్యులన్నీ కూడా వాళ్ళు ఏర్పాట్లని పర్యవేక్షించారు. శ్రీనివాస కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లపై ప్రముఖులు సంతృప్తి వ్యక్తం చేశారు. మహాగ్రూప్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. సో అంగరంగ వైభవంగా కూడా చూసుకుంటే టీటీడీకి చెందిన వేద పండితులచే రేపు సాయంత్రం ఈ కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం జరగబోతోంది. తిరుమల శ్రీనివాసుని దివ్య కళ్యాణ మహోత్సవానికి భాగ్యనగరం ముస్తాబవుతోంది. ఇక మనకి ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ సూర్య అందిస్తారు. సూర్య, ఏంటి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? థ్యాంక్ యూ సీతారామరాజు గారు. ఏదైతే ఉందో శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి సంబంధించి అయితే కనుక భాగ్యనగరం అయితే ముస్తాబైంది అని చెప్పొచ్చు. మరో 24 గంటల్లో గచ్చిబౌలి స్టేడియం వేదికగా అయితే కనుక శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అయితే కనుక మహా గ్రూప్ ఆఫ్ చైర్మన్ మహాన్యూస్ అధినేత ఎవరైతే ఉన్నారో మారెల వంశీకృష్ణ దంపతుల చేతి మీదుగా అయితే కనుక ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇప్పుడు కళ్యాణం సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే కనుక గచ్చిబౌలి వేదిక అయితే జరిగింది. దీనికి సంబంధించి 10,000 మంది పైబడి అయితే భక్తులు అయితే కనుక ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారని తెలిసింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో పాటు పగడబందీ ఏర్పాట్లు కూడా పక్కన ప్రభుత్వ యంత్రాంగం కూడా చేసుకొస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య విఐపీలు కావచ్చు, అలాగే ప్రజాప్రతినిధులు కావచ్చు, పెద్ద ఎత్తున అయితే కనుక ఈ యొక్క శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి విచ్చేసే అవకాశాలు ఉండడంతో పాటు ఒక పక్కన సెక్యూరిటీ పరంగా కావచ్చు, మరో పక్కన ఎటువంటి ఇబ్బందులు కట్టా జరగకుండా, తొక్కిసలాట్లు జరగకుండా అన్ని విధాలుగా అయితే కనుక పోలీసు యంత్రాంగం కూడా చర్యలు తీసుకుందని చెప్పొచ్చు. మరో పక్కన చూసుకుంటే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ఏదైతే ఉందో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఏదైతే ఉందో కనుక ఇప్పటికే 15 సంవత్సరాల పైబడి అయితే కనుక ఈ యొక్క హైదరాబాద్ వేదికగా జరగలేదని చెప్పొచ్చు. అటువంటి కళ్యాణ మహోత్సవాన్ని అయితే కనుక మహాన్యూస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మారెల వంశీకృష్ణ గారు అయితే కనుక నెరవేర్చడంతో పెద్ద ఎత్తున ఈ యొక్క భక్తులు చేరుకునే అంచనాలు అయితే ఉండడంతో కనుక వాళ్ళకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఈ యొక్క మహా గ్రూప్ ఆఫ్ చైర్మన్ మారెల వంశీకృష్ణ గారు అయితే ఇప్పటికే పూర్తి చేయించారని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు ఆయన కూడా నిత్యం యొక్క గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు ప్రజలెవరికి, భక్తులెవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. దీంతో పాటు ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు అన్ని ఏర్పాట్లతో పాటు అలాగే వాళ్ళకి సంబంధించి యొక్క కళ్యాణం అవిన అనంతరం అయితే కనుక వాళ్ళకి యొక్క ప్రసాదాన్ని అందజేసే విధంగా కూడా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే కనుక దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ఏదైతే ఉందో అది కూడా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 50 మంది పండితులు అయితే కనుక ఇక్కడ చేరుకొని గచ్చిబౌలి స్టేడియంకి వాళ్ళ చేతులతో వాళ్ళ ఆధ్వర్యంలో అయితే కనుక ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అయితే నిర్వహించారు. ఈ భూదేవి శ్రీదేవి సమేత మలయప్ప స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అయితే కనుక కన్నుల వైకుంఠ పండుగ అయితే కనుక ఈ యొక్క గచ్చిబౌలి స్టేడియంలో అయితే జరగనున్నది. ఇప్పటికే ఈ యొక్క మహా గ్రూప్ చైర్మన్ మారెల వంశీకృష్ణ గారు అయితే కనుక ఆయనకి సంబంధించి ఈ యొక్క శివరాత్రి ఏదైతే ఉందో శివరాత్రి జాగారాన్ని కూడా గుంటూరు వేదికగా అయితే అంగరాన్ని అంపే విధంగా అయితే చేశారని చెప్పొచ్చు. మరో పక్కన చూసుకుంటే కాకినాడ వేదికగా అయితే కనుక సీతారాముల వారి కళ్యాణాన్ని కూడా సుమారు 20,000 మంది భక్తులు పాల్గొనే విధంగా అయితే కళ్యాణాన్ని కూడా కన్నుల వైకుంఠంగా అయితే నిర్వహించారని చెప్పొచ్చు. మరో పక్కన ఇటీవల యొక్క హైదరాబాద్ వేదికగా అయితే ఉన్న మైవంశ భుజాలు అయితే కనుక పెద్ద ఎత్తున అయితే కనుక శ్రీశైలం మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కూడా మల్లికార్జున బ్రహ్మరాంబికాదేవి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కూడా కన్నుల వైకుంఠంగా చేశారని చెప్పొచ్చు. ఇటువంటి ఎన్నో మహోన్నత కార్యక్రమాలను అయితే కనుక మహా గ్రూప్ ఆఫ్ చైర్మన్ మారెల వంశీకృష్ణ గారు అయితే కనుక మహాభక్తి ఛానల్ అయితే ప్రారంభించిన అనంతరం అతి తక్కువ సమయంలోనే, అతి తక్కువ కాలంలోనే ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజల శ్రేయస్సు
శ్రేయస్సు కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం ఆయన అంటూ కృషి చేసే విధంగా అయితే కనుక ఇటువంటి మహోన్నత కార్యక్రమాలని, భక్తి కార్యక్రమాలు చేసి ప్రజల భక్తిని పెంచడంతో పాటు అలాగే సనాతన ధర్మాన్ని ప్రోత్సహించడంలో అయితే కనుక ఈ యొక్క మారెల వంశీకృష్ణ గారి పాత్ర ఎంతో కీలకంగా ఉందని చెప్పొచ్చు. రేపు ఈ యొక్క కళ్యాణం ఏదైతే ఉందో కళ్యాణానికి కూడా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు సుమారు ఒక 15,000 పైబడి అయితే కనుక భక్తులు చేరుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించి పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ గ్యాలరీలను ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి తొక్కిసలాట్లు జరగకుండా అన్ని విధాలుగా విఐపి కావచ్చు, వివిఐపి కావచ్చు, ప్రైమరీ కావచ్చు, అలాగే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సుమారు 4-5 గ్యాలరీలను అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఆ గ్యాలరీలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ యొక్క వేదిక వద్ద అయితే కనుక పూర్తిగా ఏర్పాట్లు అయితే కనుక ఎక్కడికక్కడ నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా మరో పక్కన ఈ యొక్క భక్తులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వాళ్ళకి కనిపించే విధంగా అన్ని విధాలుగా అయితే కనుక ఈ స్టేజ్ను కూడా పెద్ద ఎత్తున హైట్లో సుమారు 8 అడుగుల పైన హైట్లో అయితే కనుక ఏర్పాట్లు చేసి వాళ్ళకి క్లియర్ కట్గా ఈ యొక్క కళ్యాణం ఏదైతే ఉందో ఆ కళ్యాణాన్ని చూసే అవకాశాన్ని కల్పించే విధంగా అయితే కనుక ఈ యొక్క వేదికను కూడా పూర్తిగా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఈ యొక్క కళ్యాణం ఈ యొక్క శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఏదైతే ఉందో ఆ యొక్క కళ్యాణాన్ని వీక్షించడమే ఎంతో అదృష్టంగా అయితే కనుక భక్తులు అయితే భావిస్తుంటారు. అటువంటి కళ్యాణాన్ని ఈ యొక్క గచ్చిబౌలి వేదికగా నిర్వహించడం కూడా ఎంతో ఆనందదాయకం అని అయితే కనుక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే ముఖ్యమైన ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే ప్రజలు కావచ్చు ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మా యొక్క హైదరాబాద్ వేదికగా ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వహించడం మా యొక్క అదృష్ట భాగ్యం అని అయితే కనుక ఈ యొక్క హైదరాబాద్ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. వీళ్ళకి సంబంధించి ఇప్పటికే వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మహా గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఆధ్వర్యంలో మొత్తానికి పెద్ద ఎత్తున వాలంటీర్స్ కావచ్చు, అలాగే మహా న్యూస్కి సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసుకొస్తున్నారని చెప్పి మరో పక్కన వాళ్ళకి లోపలికి వచ్చే విధంగా పార్కింగ్ పరంగా కావచ్చు, అలాగే లోపలికి ఇచ్చేసే విధంగా వాళ్ళకి యొక్క పాసులను కూడా ప్రీమియం పాసులు, విఐపి పాసుల ద్వారా కూడా వాళ్ళ ఎంట్రీని కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి తొక్కిసలాట్లో జరగకుండా అయితే కనుక ఒక స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా అయితే సుమారు 600 మంది వాలంటీర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే వాళ్ళు కూడా పూర్తిగా రేపు ఈ యొక్క మహాభక్తి నిర్వహిస్తున్న ఈ యొక్క శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అయితే కనుక భక్తులకి అన్ని విధాలుగా సేవ చేసుకునే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేశారని చెప్పచ్చు. మరో పక్కన ఈ కళ్యాణ మహోత్సవం ముగిసిన అనంతరం అయితే కనుక వాళ్ళకి ప్రసాదాలతో పాటు అలాగే శ్రీనివాసుడు ఎవరైతే వైకుంఠ అంటే ప్రత్యక్ష కలియుగ దేవుడిగా చెప్పుకుని ఈ యొక్క దేవదేవతలు ఎవరైతే శ్రీనివాస మహోత్సవానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన బుక్ లైట్ను కూడా అందజేసి వాళ్ళ యొక్క కళ్యాణానికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఈ యొక్క మహా గ్రూప్ ఆఫ్ చైర్మన్ చేసుకొచ్చారని చెప్పి దీంతో పాటు ఈ యొక్క కళ్యాణం ఏదైతే ఉందో ఆ కళ్యాణాన్ని అయితే కనుక ఈ యొక్క హైదరాబాద్ వేదికగా నిర్వహించినందుకు ఇప్పటికే ప్రముఖులు కూడా ఈ యొక్క కళ్యాణ వేదిక వద్దకు చేరుకొని ఈ యొక్క ఏర్పాట్లను చూసి అయితే కనుక మారెల వంశీకృష్ణ గారితో మాట్లాడి యొక్క కళ్యాణాన్ని మా యొక్క హైదరాబాద్ వేదికగా నిర్వహించడం అయితే ఎంతో ఆనందదాయకంగా చెప్పుకొస్తున్నారు. అంటే ఇటువంటి కళ్యాణాలు నిర్వహించడంతో పాటు అలాగే ఈ యొక్క భక్తులకు సంబంధించి అలాగే రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాలు నిర్వహించడంలో అయితే కనుక మారెల వంశీకృష్ణ గారు ఎప్పుడు ముందుంటారని మనం చెప్పొచ్చు. సీతారామరాజు గారు. రైట్, థ్యాంక్ యూ సూర్య. ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి?
యా రామరాజు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణ మహోత్సవానికి గచ్చిబౌలి స్టేడియం అయితే సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మహాభక్తి ఛానల్ నిర్వహిస్తున్న శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం ఇక్కడ ఏదైతే గచ్చిబౌలి స్టేడియంలో ఉన్న కళ్యాణ వేదిక ఏదైతే ఉందో ఆ కళ్యాణ వేదిక దగ్గర ఉన్న ప్రస్తుతం మనం ఏదైతే నిల్చున్న ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి సంబంధించేసి ప్రధాన వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వేదిక దగ్గర ఏదైతే మొత్తం 3 స్టెప్పులుగా కళ్యాణ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది వచ్చేసి 5 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. అదేవిధంగా రెండవది వచ్చేసి 6 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. అదేవిధంగా మూడవది వచ్చేసి 7 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మొదటి వేదిక ఏదైతే ఉందో ఈ మొదటి వేదికపై 60 జంటలు రేపు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. వీళ్ళంతా కూడా స్వామివారి కళ్యాణంలో ఉత్సవంలో జంటలుగా పాల్గొని వారంతా కూడా స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తారు. అదేవిధంగా రెండో స్టేజ్ ఏదైతే ఉందో స్వామివారి కళ్యాణ వేదిక ఏదైతే ఉందో అర్చకులు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య స్వామివారి కళ్యాణం అనేది ప్రధాన వేదిక ఉంది. ఆ ప్రధాన వేదిక మీదనే స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఏదైతే చివరి స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్ మీద స్వామివారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారో అక్కడ ఆ స్వామివారి ఉత్సవమూర్తి అంటే ఏదైతే స్వామివారి దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అక్కడ ఉంటాయన్నమాట. ఇప్పుడు మొత్తం సెట్టింగ్ అంతా చూస్తే కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సెట్టింగ్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ టీజ్ గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రేపు వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే తిరుమల తిరుపతి వెళ్ళి అక్కడ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవచ్చు. రేపు ఒక విశిష్టత కూడా ఉందని చెప్పుకోవచ్చు. రేపు బుధవారం స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రం రోజు జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న వారంతా కూడా పుణ్యం దక్కుతుందంటూ కూడా అందరికీ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు ఇప్పటికే అతిరథ మహారథులకు అదేవిధంగా రాజకీయ ప్రముఖులకు అదేవిధంగా సినీ ప్రముఖులకు ఇండస్ట్రీ వాసులకు అదేవిధంగా భక్తులకు శ్రీనివాస భక్తులు అందరికీ కూడా ఈ కళ్యాణ వేడుకకు సంబంధించి ఆహ్వాన పత్రికలు అయితే అందించడం జరిగింది. వారికి సంబంధించిన పాసులు కూడా అందించడం జరిగింది. ఇక్కడ ఏదైతే గచ్చిబౌలి స్టేడియంలో ఏదైతే ఉందో కళ్యాణ వేదిక ఆ కళ్యాణ వేదికకు సంబంధించేసి మొత్తం ఏర్పాట్లు అయితే మొత్తం ముమ్మరంగా జరుగుతున్నాయి. మరికొద్ది గంటల్లో కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వేదిక ఏదైతే ఉందో ఈ వేదిక చుట్టూ కూడా భారీగా ఎవరైతే భక్తులు వస్తారో ఆ భక్తుల కోసం అని చెప్పేసి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. వేలాది మంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారందరికీ కూడా ఏర్పాట్లు చేయడం మొదటి గ్యాలరీలో వచ్చి విఐపీలకు ఏదైతే ప్రముఖులు ఎవరైతే ఉంటారో అది రాజకీయ నాయకులు కానీ ఇండస్ట్రీ సంబంధించిన వారు కానీ సినీ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ తర్వాత వచ్చేసి ప్రీమియం సంబంధించిన వాళ్ళు ఆ తర్వాత వచ్చేసి వివిఐపీలు ఎంఐపీలు ఇలా ప్రతి ఒక్క కేటగిరీగా చేసి ఆ కేటగిరీలో వచ్చిన వారందరినీ కూడా వారు కూర్చొని ఆ స్వామివారి కళ్యాణాన్ని తిలకించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులు ఎవరైతే వస్తారో అంటే గచ్చిబౌలి స్టేడియంకి వచ్చే భక్తులందరికీ కూడా ప్రధానంగా మెయిన్ ఎంట్రన్స్ అంటే 2 గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. గేట్ 1 అదేవిధంగా గేట్ 2 ఏర్పాటు చేయడం జరిగింది. గేట్ 1 నుంచి భక్తులంతా కూడా లోపలికి రావచ్చు. వచ్చిన వారంతా కూడా అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పార్కింగ్ లో వాళ్ళ వాహనాలను పెట్టుకుని అక్కడ నుంచి మహాద్వారం ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం నుంచి మొత్తం భక్తులంతా కూడా లోపలికి వస్తారు. వాళ్ళకి కేటాయించిన జోన్లలో వాళ్ళు కూర్చుంటారు. ఆ స్వామివారి కళ్యాణాన్ని తిలకించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే భక్తులు వస్తారో వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి మహాప్రసాదం ఏదైతే ఉందో లడ్డూ ప్రసాదం అదేవిధంగా స్వామివారి అక్షంతలు అదేవిధంగా స్వామివారి కంకణము అదేవిధంగా స్వామివారి నామాలకు సంబంధించి స్వామివారి స్తోత్రాలకు సంబంధించిన 106 సంబంధించిన స్తోత్రాలు ఏమంటే వాటికి సంబంధించిన ఒక బుక్లెట్ అదేవిధంగా పులిహార దద్దోజనం అదేవిధంగా చక్కెర పొంగల్ ఈ 3 ప్రసాదాలు అంటే ఈ మహాలడ్డు ప్రసాదంతో పాటు ఇవన్నీ కూడా వచ్చే భక్తులందరికీ అందజేయడం జరుగుతుంది. ఎలాంటి అంటే వచ్చిన భక్తులు స్వామివారిని కనులారా అంటే స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించే విధంగా అయితే భక్తులకు భారీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే గచ్చిబౌలి స్టేడియంలో రేపు జరగబోయే కళ్యాణ మహోత్సవానికి భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే మహా గ్రూప్ అధినేత వంశీకృష్ణ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. రేపు జరిగే ఏదైతే శ్రీనివాస మహా కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి మహా గ్రూప్ తరఫున కోరడం జరుగుతుంది. రామరాజు రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.
స్వామి ఆశీస్సుల కొరకు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ అప్పీల్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తాం. మన మహాన్యూస్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం మహోత్సవాన్ని గచ్చిబౌలి స్టేడియంలో 26వ తారీఖు నాడు నవంబర్ సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది. నేను వస్తున్నాను, మీరందరూ కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోండి. అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేపడుతున్నటువంటి మహాన్యూస్ యాజమాన్యానికి కూడా నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 26వ తారీఖు రోజు గచ్చిబౌలి స్టేడియంలో శ్రీనివాస కళ్యాణం ఉన్నది. అందరూ పాల్గొని భగవంతుని ఆశీర్వాదం తీసుకొని వెళ్తే చాలా మంచిదని. రేపు 26వ తారీఖు రోజు గచ్చిబౌలిలో మహాన్యూస్ వారి ఆధ్వర్యంలో ఏదైతే శ్రీనివాస కళ్యాణం మహోత్సవం జరుగుతుందో తప్పకుండా వరంగల్ జిల్లా ప్రజలు కూడా దాన్ని అటెండ్ అయ్యి ఆస్వాదించాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో మహా టీవీ గ్రూప్ చైర్మన్ మారెళ్ల వంశీకృష్ణ గారి సారథ్యంలో అత్యంత వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. టీటీడీ వేద పండితులచే ఆ దేవదేవుని కళ్యాణం కనుల పండుగగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే స్వామివారి కళ్యాణానికి భక్తులు విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొంది నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. నేను మోనికా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల శ్రీనివాసుని దివ్య కళ్యాణ మహోత్సవానికి భాగ్యనగరం ముస్తాబవుతుంది. మహాగ్రూప్ ఆఫ్ అధినేత మారెల వంశీకృష్ణ సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం దివ్య ఆశీస్సులతో ఈ శుభకార్యం కన్నుల పండుగగా నిర్వహించబడుతుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా రేపు సాయంత్రం 5 గంటలకు దేవదేవుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కళ్యాణోత్సవానికి ఇప్పటికే స్టేడియంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మహాఘట్టాన్ని తిలకించి శ్రీవారి కృపకు పాత్రులు కావాలని భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి భక్తి పారవస్యాన్ని పొందాలని నిర్వాహకులు సవినయంగా ఆహ్వానం పలుకుతున్నారు. శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. తిరుమల శ్రీనివాసుని దివ్య కళ్యాణ మహోత్సవానికి భాగ్యనగరం ముస్తాబవుతుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి గచ్చిబౌలి స్టేడియం నుంచి మా ప్రతినిధి మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్, చెప్పండి, టీటీడీ ఆధ్వర్యంలో మహాన్ గ్రూప్స్ ఆఫ్ చైర్మన్ వంశీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవం కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? శ్రీనివాస కళ్యాణానికి హైదరాబాద్ వేదికగా మారింది. రేపటి సాయంత్రం రోజున గచ్చిబౌలి స్టేడియంలో మహాన్యూస్ చైర్మన్ ఎండి మారెళ్ల వంశీ నేతృత్వం, అదేవిధంగా టీటీడీ ఆధ్వర్యంలో కూడా స్వామివారి కళ్యాణానికి కూడా ఈ వేదిక కూడా సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో వద్దున్నాం. చూసుకోవచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రేపు సాయంత్రం 5 గంటలకు దాదాపు 10,000 మంది జంట, ఎవరైతే 5,000 మంది జంటలు 10,000 మందితో కూడా శ్రీనివాస కళ్యాణం నిర్వహించేందుకు కూడా గచ్చిబౌలి స్టేడియాన్ని కూడా సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దుతున్నారు. స్వామివారు సాక్షాత్తు భక్తులు ఎక్కడుంటే అక్కడే స్వామివారు ఉంటారని చెప్పే నానుడు ఉంది. ఈ నేపథ్యంలో స్వామివారు ఇలవైకుంఠం నుండి రేపటి సాయంత్రం రోజున హైదరాబాద్ భాగ్యనగరానికి జరగబోతున్నారు. గచ్చిబౌలిలో జరిగేటువంటి కళ్యాణోత్సవంలో ఇక్కడ స్వామివారు విచ్చేసి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదించేందుకు కూడా ఆయన ఇప్పటికే సర్వం సిద్ధమైనదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో రేపటి రోజున జరగబోయే కార్యక్రమం కోసం కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 10,000 మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే ముందర వరుసలో మొత్తం కూడా విఐపీస్ వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వెనక వరుసలో ఎంవిఐపీస్, అదేవిధంగా వెనకాల వివిఐపీస్ అంతా అన్ని ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా సామాన్య భక్తులకు కూడా పెద్దపీట వేసే విధంగా కూడా మొత్తం భక్తుల కోసం కూడా గచ్చిబౌలి స్టేడియం కూడా ముస్తాబవుతుంది. వచ్చినటువంటి ప్రతి భక్తులకి కూడా ఇక్కడ స్వామివారి దర్శనం కల్పించడంతో పాటు శ్రీనివాస కళ్యాణంలో స్వామివారిని దర్శించుకుంటే వచ్చే పుణ్యఫలాలు వివరించేందుకు కూడా ప్రస్తుతం మనతో పాటు ఒక స్వామి ఉన్నారు. ఒకసారి మాట్లాడి చెప్పండి, స్వామివారి కళ్యాణంలో పాల్గొంటే ఎలాంటి మోక్షం లభిస్తుంది, ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తుంది? నమో వెంకటేశాయ. కళ్యాణం కడు రమణీయం, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంటే సాక్షాత్తు భగవంతుడు వైకుంఠం నుంచి
ఈ భూమికి దివికి వచ్చాడు మహాలక్ష్మి అమ్మవారిని వివాహం ఆడడానికి మాత్రమే. కావున ఆనాడు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు నారాయణుడే ఈ యొక్క స్వామివారి యొక్క తిరుమల కొండలపైన ఎలాగైతే వెలిశాడో, ఈనాడు ఆ తిరుమల నుంచి సాక్షాత్తుగా మన గచ్చిబౌలి స్టేడియం భాగ్యనగరానికి స్వామివారు రేపటి రోజు సాయంకాలం ఈ సమయానికి మనకి స్వామివారు ఈ యొక్క ప్రాంతానికి వేంచేస్తున్నారు. కనుక ఆనాడు ఎలాగైతే తిరుమల కొండలపైకి వేంచేసి ఉన్నారో, ఈనాడు స్వామివారు మనకి ఈ గచ్చిబౌలి స్టేడియానికి వేంచేస్తున్నారు. అలాంటి స్వామిని మనం దర్శించుకోవడానికి అందరం కూడా ఈ ప్రాంతానికి రావాలి. గచ్చిబౌలి అనేటువంటి ప్రాంతానికి వచ్చి ఎంతో అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు. స్వామివారి కళ్యాణం అంటేనే కడు రమణీయం. కావున అంత అద్భుతమైనటువంటి అలంకారాలతో ఎన్నో వేల మందిని కూర్చొని చూసి దర్శనం చేసుకోవడానికి కూడా ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సాయంకాలం సమయంలో అంగరంగ వైభవంగా 50 మంది పండితుల చేత ఈ యొక్క ఎన్నో వేల మంది సమక్షంగా. ఎందుకనంటే మామూలుగా మన ఇంట్లో చేసుకుంటే కళ్యాణం ఒక ఫలితం, సామూహికంగా చేస్తే ఆ ఆరా వేరే ఉంటుంది, ఆ తర్వాత ఆ ఫలితం వేరే ఉంటుంది, ఆ యొక్క సంపద వేరే ఉంటుంది. కనుక ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. కళ్యాణం అంటేనే అద్భుతం. కావున ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే ఖచ్చితంగా రేపటి సాయంత్రానికి మనం ఇక్కడికి చేరుకోవాల్సిందే. ఎవరైనా దర్శించలేక ఇక్కడికి రాలేక ఉన్నటువంటి వారైతే ప్రత్యక్షమైనటువంటి ప్రసారం మన మహా టీవీ న్యూస్ ఛానల్లో వస్తూనే ఉంటుంది. అందరూ కూడా దర్శిస్తే ఎంతో పుణ్య ఫలితం. ఎందుకనంటే కొంతమంది చేసుకునే వాళ్ళు ఉంటారు, చేసుకోని వాళ్ళు ఉంటారు, సమయం కుదిరే వాళ్ళు అందరూ ఉంటారు ఇందులో. కానీ ఇలా ఇంత వైభవంగా చేసేటువంటి యోగ్యత వస్తుందో రాదో తెలియదు. కనుక మన మారెళ్ల వంశీకృష్ణ గారు, ఈ యొక్క చైర్మన్ గారు, ఆ యొక్క అందరం కూడా మనం ఇక్కడ కలిసి చేస్తున్నారు ఎంతో వైభవంగా. ఇలాంటి సుకృతం మనకి ఎప్పుడు లభిస్తుందో లేదో తెలియదు. కనుక అందరం వచ్చి ఈ భగవత్ ప్రసాదాన్ని అనంటే ఆ అనుగ్రహాన్ని ఇక్కడ మనం అందరం కూడా కూర్చొని ఒక్కసారి హారతి చూపిస్తే గోవిందా అన్న నామం ఒక్కటి చాలు, స్వామి వారి ధన్యమవుతుంది, ఈ ప్రాంతం మొత్తం ధన్యమవుతుంది. స్వామి చెప్పండి, కొండపైన తిరుమల కొండపైన ప్రత్యేకించి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు ఇలా అనేక ఉత్సవాలు ఉన్నాయి. కానీ ప్రతిరోజు కూడా స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తుంటారు. అంటే ప్రతిరోజు కళ్యాణోత్సవంలో కూడా స్వాములు భక్తులు కూడా సందర్శించుకుంటారు. అలాంటి కళ్యాణానికి మాత్రం ఎందుకు అంత ప్రత్యేకత? అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం. స్వామివారికి మనం ఇప్పుడేనా కళ్యాణం చేసేది? కాదు, స్వామివారికి ఎప్పుడో వివాహమైనది. కానీ నిత్య కళ్యాణము అనంటే మనకి కళ్యాణము అనంటే శుభము, మంగళకరము, మనందరికీ కూడా శుభం చేకూరాలి అని చెప్పేసి నిత్య కళ్యాణం అని శాస్త్రం మనకి చెప్పింది. స్వామివారికి ఎప్పుడైతే నిత్య కళ్యాణం జరుగుతుందో మనకి అందరికీ శుభం కలుగుతుంది అని అర్థం. కళ్యాణానికి అర్థము పెళ్లి కాదు, అక్కడ శుభము మంగళకరము అని అర్థం. ఎక్కడైతే కళ్యాణం జరుగుతుందో ఎన్నో వేల మంది వస్తారో అక్కడ శుభం జరుగుతుంది, మంగళకరం జరుగుతుంది. మీరు శ్రీనివాస స్వామి వారి కళ్యాణము అంటే నారాయణుడి యొక్క కళ్యాణం జరుగుతున్నటువంటి ఒక ఫోటో చూసే ఉంటారు. దాంట్లో ఎంతమంది దేవతలు ఉంటారు? వెంకటేశ్వర స్వామి ఉంటాడు, బ్రహ్మ, రుద్రుడు, తర్వాత విఘ్నేశ్వరుడు, నారద, తుంబుర, అందరూ ఉంటారు. అంటే ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుందో అక్కడ 33 కోటి దేవత నిక్షిప్తమై ఉంటుంది. అంటే 3 కోటి దేవతలే అక్కడ ఉంటారు. కనుక ఈ ప్రాంతం రేపు సాయంత్రపు కాలానికి ఆ వైభవాన్ని, ఆ శోభని అందుకుంటుంది. కనుక ఆ దేవతా ఆశీర్వచనం అంతా ఎవరైతే దర్శిస్తారో వారి అందరికీ కూడా తప్పగా కలుగుతుంది. అందుకనే నిత్య కళ్యాణం పచ్చతోరణము, అందరికీ ఆశీర్వచన మంగళాశాసనములు భగవంతుడికి ఉండుగాక అని అలా అక్కడైనా ఎక్కడైనా కళ్యాణం జరిగితే మనం ఎక్కడైనా దర్శించవలసినటువంటిది. అది ఏదైతే శ్రీనివాస కళ్యాణంలో పాల్గొనేటువంటి జంటలకు కానీ భక్తులకు కానీ సర్వదా ప్రాప్తి లభిస్తుంది. మరోపక్క స్వామివారి కళ్యాణంలో స్వామిని దర్శించుకుంటే అమ్మ తరపున కానీ నాన్న తరపున కానీ అటు 10 తరాలు ఇటు 10 తరాలు కూడా మోక్షం లభిస్తుందని చెప్పి కూడా శ్రీనివాస కళ్యాణం పురాణంలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క స్వామివారి కళ్యాణం కోసం మనం చూసుకోవచ్చు, ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే మహా న్యూస్ చైర్మన్ మారెళ్ల వంశీ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాదిగా భక్తులు తరలి రాబోతున్నారు. రేపటి ఈ కార్యక్రమానికి అటు ఆంధ్ర, తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్య అతిథులందరూ కూడా పాల్గొనబోతున్నారు. చాలా మంది తరలి వచ్చి కూడా ఈ కళ్యాణాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యం అని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ లో మునుపెరుపులు జరగని విధంగా కూడా ఇలాంటి కళ్యాణం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆయన సంకల్పించారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో సర్వేయంగా ముస్తాబోతు వచ్చింది చెప్పుకోతే. మరోపక్క రేపు సాయంత్రం 5 గంటలకు కూడా
కూడా ఈ కళ్యాణం ఏర్పాట్లు పూర్తి చేసుకొని కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవానికి కూడా వేదిక సిద్ధమవుతుంది. 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా శ్రీ శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. అనంతరం కూడా ఎవరైతే కళ్యాణోత్సవానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేయడంతో పాటు కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేటువంటి ప్రతి భక్తునికి కూడా స్వామివారి తిరుపతి నుంచి తీసుకొచ్చినటువంటి స్వామివారి లడ్డూ ప్రసాదంతో పాటు స్వామివారి కళ్యాణం అనంతరం ఇచ్చేటువంటి కంకణాలు, అదేవిధంగా అక్షింతులతో పాటు ప్రత్యేకంగా పూజ చేసినటువంటి పుష్పాలతో కూడా భక్తులందరికీ కూడా అందించబోతున్నారని చెప్పుకోవచ్చు. వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా సమన్వయం పాటించి కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని చెప్పి కూడా మహా న్యూస్ చైర్మన్ మారెల వంశీ గారు పిలుపునిస్తున్నారు. మరోపక్క రేపటి రోజున కూడా హైదరాబాద్ శ్రీనివాస కళ్యాణానికి వేదికగా కాబోతుంది. సాయంత్రం 5 గంటలకంతా కూడా గచ్చిబౌలి స్టేడియంలో శ్రీనివాస కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా ఇప్పటికే సంకల్పం పూర్తి చేసుకుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మోహన్. మహామ్యాక్స్ ఆధ్వర్యంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగడానికి సిద్ధమవుతుంది. అయితే ఆ కళ్యాణానికి వచ్చే ప్రతి భక్తునికి కూడా తిరుపతి లడ్డు సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్వామివారికి ప్రసాదంగా పెడుతున్న లడ్డు అనేది ఇక్కడికి భక్తుల కోసం తీసుకురావడం అనేది జరిగింది. కళ్యాణానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి కూడా ఈ లడ్డు అనేది అందజేస్తూ ఉన్నారు. మనకు తెలుసు స్వామివారి లడ్డుకి ఎంత ప్రత్యేకత ఉంది, ఆ లడ్డు యొక్క ప్రత్యేకత అలాగే ఆ లడ్డు యొక్క రుచి కూడా అంతే అద్భుతంగా కూడా ఉంటుంది. అది ఒకసారి తిన్నాము అంటే ఎంత మైమర్చిపోయేంత రుచిగా లడ్డు అయితే ఉంటుంది అనే విషయం మనందరికీ తెలుసు. ఇందులో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. అటువంటి లడ్డు ఈరోజు శ్రీనివాసుని కళ్యాణానికి గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరుగుతున్న స్వామివారి కళ్యాణానికి వస్తున్న ప్రతి ఒక్క భక్తునికి కూడా అందే విధంగా ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. లడ్డూలన్నీ కూడా ఇప్పుడే గచ్చిబౌలి స్టేడియంకి చేరుకున్నాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాము. చూస్తుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది. అసలు డోర్ ఓపెన్ చేయగానే ఆ స్మెల్ అంతా కూడా అద్భుతమైన స్మెల్ అన్నమాట. తిరుపతి వెళ్ళి అక్కడ లడ్డు తింటున్నంత అద్భుతమైన ఫీల్ అయితే వస్తుందని చెప్పొచ్చు. మొత్తం లడ్డూలన్నీ ఇప్పుడే లోపలికి చేరవేస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి భక్తునికి కూడా ఇచ్చే విధంగా వీటన్నిటిని ప్యాక్ చేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఎన్ని లడ్డూలు వచ్చాయి అనేది. ప్రతి భక్తునికి కూడా ఎవ్వరూ మిస్ అవ్వకుండా లడ్డూలు అనేవి తీసుకురావడం జరిగింది. మహా గ్రూప్ ఛానల్స్ ఆధ్వర్యంలో టీటీడీ
ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం అనేది జరగబోతుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా అయితే కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. సాక్షాత్తు శ్రీనివాసుని కళ్యాణం మనం కేవలం తిరుపతి వెళ్తే మాత్రమే కళ్యాణం చూడగలుగుతాము. అటువంటి కళ్యాణాన్ని ప్రతి ఒక్క భక్తునికి కూడా ఇక్కడ దగ్గరుండి చూసే విధంగా అయితే గచ్చిబౌలి స్టేడియంలో మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే విధంగా ఇక్కడ కూడా మండపాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మండపంలో నవంబర్ 26వ తారీఖున బుధవారం సాయంత్రం 5 గంటల నుండి కళ్యాణ మహోత్సవం అయితే జరగబోతుంది. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ ఉత్సవ విగ్రహాలకైతే పూజలు అందుకుంటూ ఉంటాయో అదే ఉత్సవ విగ్రహాలని ఇక్కడికి మన గచ్చిబౌలి స్టేడియంకి తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం అనేది జరిపించబోతూ ఉన్నారు. అంతేకాకుండా కళ్యాణం జరిపించబోతుంది కూడా మహావంశీ గారి ఆధ్వర్యంలో టీటీడీ ప్రధాన అర్చకులైతే ఈ కళ్యాణ మహోత్సవం అనేది ఆయన చేతుల మీదుగా జరపబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమం అనేది విజయవంతం చేయడానికి భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు మహాసంస్థల తరపు నుండి. ప్రతి ఒక్క భక్తులు కూడా చక్కగా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అయితే కన్నుల పండుగగా వీక్షించవచ్చు. ఎంతమంది భక్తులైనా సరే వస్తే అందరికీ సరిపోయే విధంగా అయితే ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సీటింగ్ ఏర్పాటు కానీ, ప్రసాదాలు కానీ, అలాగే మంచినీటి సదుపాయం కానీ ప్రతి ఒక్కటికి కూడా అన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వచ్చిన భక్తులకి ఒకవేళ దూరంగా ఉంది కనిపించట్లేదు అనుకున్నట్లయితే అటువంటి వాళ్ళకు కూడా కనిపించే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాక్షాత్తు స్వామివారి కళ్యాణం, శ్రీనివాసుని కళ్యాణం అంటే అది కేవలం స్వామివారి కళ్యాణానికి సంబంధించిన కథ వింటేనే వాళ్ళ జన్మ ధన్యం అయిపోతుంది, అది వారికి ఎంతో మంచిది అని చెప్తూ ఉంటారు. అటువంటిది సాక్షాత్తు స్వామివారి కళ్యాణాన్ని మనం దగ్గరుండి వీక్షించితే ఇంకెంత అదృష్టం కలుగుతుందో అది మాటల్లో చెప్పలేము. అటువంటి అదృష్టాన్ని మనం తిరుపతి వరకు వెళ్ళే అవసరం లేకుండా మనకి ఇక్కడ హైదరాబాద్లోనే గచ్చిబౌలి స్టేడియంలో రేపు స్వామివారి శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రవణ నక్షత్రం శుభ గడియల్లో అయితే ఈ కళ్యాణాన్ని అయితే జరిపించబోతున్నారు. మహావంశీ గారు ఎప్పుడూ కూడా మహాభక్తి తరపు నుండి కార్యక్రమాలు అనేవి ప్రతిసారి అత్యద్భుతంగా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా అయితే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో సనాతన ధర్మాన్ని పెంపొందించే విధంగా కూడా కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు. మహా టీవీ మేనేజింగ్ డైరెక్టర్ కమ్ చైర్మన్ మారెళ్ల వంశీకృష్ణ గారు ఎప్పుడూ కూడా ముందడుగు వేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాలన్నీ జరిపించడానికి. మనం అంతకుముందు చూసాము కాకినాడలో సీతారాముల కళ్యాణం జరిపించారు. అలాగే అమరావతిలో శివోహం అని చెప్పి ఎంత పెద్ద కార్యక్రమం జరిగిందనేది మనం చూసాము. ఇప్పుడు శ్రీవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరూ కూడా అదృష్టం అనే చెప్పాలి ఈ కళ్యాణాన్ని చూడడానికి.